నమస్కారం. ఎస్డీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ఈనాటి ముఖ్య అంశాలు. ఓట్ల లెక్కింపు కేంద్రాల్లో ఎటువంటి అవాంతరాలకు తావు లేకుండా తగు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలంటూ సూచించిన రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా. హైకోర్టు బెయిల్ మంజూరు చేయడంతో ఇంటికి చేరుకున్న సీఎం జగన్ పై గులకరాయి దాడి కేసులో నిందితుడైన వేముల సతీష్ కుమార్. పెనమలూరులో వైసీపీ జెండా ఎగరవేయడం ఖాయమంటూ ధీమా వ్యక్తం చేసిన మంత్రి జోగి రమేష్. కౌంటింగ్ కేంద్రాల వద్ద టీడీపీ శ్రేణులు అల్లర్లకు పాల్పడే అవకాశం ఉందని జాగ్రత్త వహించాలని కౌంటింగ్ ఏజెంట్లకు సూచన. వేసవి సెలవులు ముగియనుండటంతో ఇంద్రకీలాద్రికి పోటెత్తిన భక్తులు. రికార్డు స్థాయిలో ఇంద్రకీలాద్రిపై అమ్మవారిని దర్శించుకున్న భక్తులు. ఇక డీటెయిల్స్ చూస్తే ఓట్ల లెక్కింపు కేంద్రాల్లో ఎటువంటి చర్యలకు తావు లేకుండా ముందస్తు ఏర్పాట్లు చేయాలంటూ సీఈఓ ముఖేష్ కుమార్ మీనా వెల్లడించారు. రాష్ట్ర సచివాలయం నుండి అన్ని జిల్లాల ఎన్నికల అధికారులతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి ఈ నెల 4న నిర్వహించనున్న ఓట్ల లెక్కింపు కార్యక్రమ ఏర్పాట్లను జిల్లాల వారీగా సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల్లో తీవ్రమైన పోటీ నెలకొన్న దృష్ట్యా ఓట్ల లెక్కింపు జరిగే 4వ తేదీతో పాటుగా దానికి ముందు తదుపరి రోజుల్లో భావోద్వేగాలు అదుపు తప్పే అవకాశం ఉందన్నారు. నగరంలో నిర్వహించిన ఫ్యాషన్ షో ఆహుతులను ఎంతగానో కనువిందు చేసింది. నగరంలోని A+ కన్వెన్షన్ సెంటర్లో జేడీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ సంస్థ ఆధ్వర్యంలో జేడీ యాన్యువల్ డిజైన్ అవార్డ్స్ 2024 కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. ఫ్యాషన్ టెక్నాలజీ చదువుతున్న ఆఖరి సంవత్సరం విద్యార్థులు వారు తయారు చేసిన వివిధ రకాల ఫ్యాషన్ దుస్తులను ప్రదర్శనలో ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు తయారు చేసిన ఫ్యాషన్ దుస్తులను ధరించి ర్యాంపుపై వయ్యారాలు ఒలకబోస్తూ విద్యార్థులను కనువిందు చేశారు. జేడీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ విజయవాడ వాస్తవ్యులందరికీ ఇవాళ మేము ఈ షో ద్వారా ఏం తెలియజేస్తున్నామంటే మా స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో 3 ఇయర్ అడ్వాన్స్డ్ ఫ్యాషన్ డిజైనింగ్ చదివేవాళ్ళు అండ్ 1 ఇయర్ స్టూడెంట్స్ ఫ్యూచర్ ఫిక్షన్ అనే ఒక థీమ్ని బేస్ చేసుకొని ఆల్మోస్ట్ 6 monthsగా ఆ థీమ్ మీద వర్క్ చేసి ఆ థీమ్ని ముందుకు తీసుకెళ్ళడానికి అబౌట్ 200 గార్మెంట్స్ని డిజైన్ చేసి వాళ్ళ గార్మెంట్స్ ఇవాళ ఇక్కడ విజయవాడ A+ కన్వెన్షన్లో వాళ్ళు ఎగ్జిబిట్ చేస్తున్నారు. సో ఈ కోర్స్ వచ్చేసి మీకు ఆల్ 3 ఇయర్స్ అండ్ 1 ఇయర్ కోర్స్ జేడీ విజయవాడలో అవైలబుల్గా ఉంటుంది. ప్లీజ్ సపోర్ట్ డూ అండ్ ఎంకరేజ్. మన ఏపీకి టెక్స్టైల్ అండ్ ఫ్యాషన్ ఎంతో అవసరమని ఈ షో ద్వారా మీకు తెలియజేయాలనుకుంటున్నాము. ఫైనల్ ఇయర్ గ్రాడ్యుయేషన్ ప్రోగ్రామ్ అంటే ఎవ్రీ ఇయర్ కూడా మనం ఇది కండక్ట్ చేస్తాం. అంటే వాళ్ళ ఒక ఫైనల్ ప్రాజెక్ట్ లాంటిది అనమాట. వాళ్ళ 3 ఇయర్స్ హార్డ్ వర్క్కి మనం ఒక థీమ్ లాగా ఇచ్చి ఆ థీమ్ బేస్డ్ మీద వాళ్ళు కొన్ని గార్మెంట్స్ అనేది డిజైన్ చేస్తారు. సో ఇక్కడ నుంచి ఏంటంటే వాళ్ళకి నెక్స్ట్ ఆపర్చునిటీస్ కానివ్వండి ఇలాంటివన్నీ కూడా క్రియేట్ అవుతాయి. ఈరోజు మనకి దగ్గర 24 మంది స్టూడెంట్స్ పార్టిసిపేట్ చేస్తున్నారు. ఆల్మోస్ట్ ఒక 200 గార్మెంట్స్ అయితే మనకి ఈరోజు హాల్లో అయితే చూడబోతున్నాము. థీమ్ అయితే ఒకటేనండి, కాకపోతే మనకి కాన్సెప్ట్స్ వచ్చేప్పటికి ఒక 21 కాన్సెప్ట్స్ మీద టోటల్ 200 గార్మెంట్స్ అనేది డిజైన్ చేస్తుంది. ఫ్యాషన్ రంగం ఏపీలో ఏ విధంగా డెవలప్ అవుతుంది? మీరు ఇచ్చే విద్యార్థులకు ఫ్యాషన్ రంగం వైపు ఇచ్చే విద్యార్థులకు మీరు ఇచ్చే సూచనలు అంటే ఇప్పుడు అంటే జనరల్గా ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత ఏ పేరెంట్స్ అయినా యూజువల్గా థింక్ చేసేది బీటెక్ లేదు అంటే మెడిసిన్ సైడ్ అయితేనే ఎక్కువ ఆపర్చునిటీస్ ఉంటాయి అనుకుంటారు. బట్ ఏంటంటే వాటికన్నా కూడా మనకి ఫ్యాషన్ డిజైనింగ్ సైడ్ మోర్ ఆపర్చునిటీస్ ఉంటాయి. ఎందుకంటే ఈ కోర్స్ చేయడం వల్ల వాళ్ళ జాబ్ ఒకటే కాదు, వాళ్ళు ఏదైనా సొంతగా వాళ్ళ సెల్ఫ్ ఎంప్లాయిడ్గా నిలవడానికి కూడా ఏంటంటే ఈ కోర్స్ అనేది హెల్ప్ అవుతుంది. జగన్ కేసులో నిందితుడైన వేముల సతీష్ కుమార్ తన స్వగృహానికి చేరుకున్నారు. న్యాయవాది సలీంతో కలిసి అతడు వడ్డెర కాలనీలోని ఇంటికి చేరుకున్నారు. బంధుమిత్రులు స్థానికులు తరలి వచ్చారు. ఈ సందర్భంగా సతీష్ కుమార్ మాట్లాడుతూ సీఎంపై రాయి దాడి ఘటనలో తనకు సంబంధం లేదన్నారు. వైకాపా నాయకులు 300 రూపాయలు ఇస్తానంటే వడ్డెర కాలనీ ఆర్చి వద్ద నిలబడ్డానన్నారు. కావాలనే నన్ను ఈ కేసులో ఇరికించారని వివరించారు.
మమ్మల్ని కావాలని ఇరికిచ్చారు, మేమైతే కొట్టలేదు రా పెట్టి. నిన్ను కొట్టాను భయపెట్టారా అన్న లేకపోతే జరిగినప్పుడు ఎక్కడ అసలు మేమైతే అక్కడ లేము సార్, మేము కొట్టలేదు. మాకు ఈ కేసుకి ఏం సంబంధం, మమ్మల్ని కావాలని ఇబ్బంది పెట్టారమ్మా? ఇబ్బంది పెట్టలే కానీ భయపెట్టించారు సార్. ఇంకే అసలు ఏమనుకుంటున్నావు? రేపు నుంచి ఏం చేస్తాం? భయపెడతాం అంటే ఏం చేశారు? అంటే గన్లు అవి దగ్గర పెట్టి భయపెట్టించారు సార్, అంతే. మా అమ్మ నాన్న చూసావు కదా, ఎలా అనిపించింది నీకు? వస్తా అనుకున్నావు? రాలేను అనుకున్నా సార్ నేను. పెనమలూరులో వైసీపీ జెండా ఎగరవేయడం ఖాయమని మంత్రి జోగి రమేష్ వెల్లడించారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద టీడీపీ శ్రేణులు అల్లర్లకు పాల్పడే అవకాశం ఉన్నందున కౌంటింగ్ ఏజెంట్లు జాగ్రత్తగా వ్యవహరించాలంటూ ఆయన సూచించారు. ఎన్నికల ప్రక్రియలో భాగంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు మొత్తం కూడా అహర్నిశలు కష్టపడ్డారు, శ్రమించారు, విజయానికి బాటలు వేశారు. తప్పనిసరిగా మనం విజయం మనకి వరిస్తుంది. దీనిలో భాగంగా కార్యకర్తలు కానీ నాయకులు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఎటువంటి పరిణామాలు జరిగినా సరే ఎక్కడా కూడా మన నాయకుడు, మన లీడర్ జగన్మోహన్ రెడ్డి గారికి మంచి పేరు వచ్చే విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మన మంచి పార్టీ, మన లీడర్ మంచివాడు, మనం కూడా అణుకువగా ఉండాలి. తప్పనిసరిగా పోలీస్ వ్యవస్థకి పోలీసులు వారి వారి విధుల్లో వారిని నిర్వహించే క్రమంలో తప్పనిసరిగా పోలీసులకి వారి సూచనలకు అనుగుణంగా మనం అందరం కూడా బాధ్యత గల పౌరులుగా మనందరం కూడా మెలగాలని చెప్పేసి, అందరూ కూడా పోలీసు వారి విజ్ఞప్తిని మన్నించమని చెప్పేసి, పోలీసు వారు చేసే సూచనల్ని పరిగణలోకి తీసుకోవాలని చెప్పేసి అందరూ కూడా కార్యకర్తలకి, నాయకులకి, మీ అందరికీ కూడా వినయపూర్వకంగా విజ్ఞప్తి. వేసవి సెలవులు ముగియనుండటంతో ఇంద్రకీలాద్రికి భక్తుల రద్దీ పెరిగింది. తెల్లవారుజాము నుంచే భక్తుల రాక ప్రారంభమైంది. పవిత్ర కృష్ణా నదిలో పుణ్య స్నానాలు ఆచరించిన భక్తులు తలనీలాలు సమర్పించి మహామండపం, లిఫ్ట్, మెట్ల మార్గం ద్వారా కొండపైకి చేరుకున్నారు. సర్వదర్శనం క్యూలైన్తో పాటుగా 100 రూపాయలు, 300 రూపాయలు, 500 రూపాయల టికెట్లు క్యూలైన్లో భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. భక్తుల రద్దీ మధ్యాహ్నం 2 గంటల వరకు ఏకరీతిన కొనసాగింది. ఈ నెల 6వ తేదీ నుండి 8వ తేదీ వరకు రాష్ట్ర స్థాయి ఫుట్బాల్ టోర్నీ FTFC అధ్యక్షులు వి శామ్యూల్ రత్నం జరగనున్నట్లు వెల్లడించారు. ప్రెస్ క్లబ్ లో ఆయన మాట్లాడుతూ ఈ ఛాంపియన్షిప్ ను రాష్ట్ర ఎన్టీఆర్ జిల్లా ఫుట్బాల్ సంఘాల సమన్వయంతో నిర్వహిస్తున్నట్లు చెప్పారు. రాష్ట్రంలోని 8 జోన్లకు ఎంపికైన క్రీడాకారులు ఈ పోటీలో తలపడతారన్నారు. పోటీలు పూర్తిగా లీగ్ పద్ధతిలో నిర్వహిస్తామన్నారు. ప్రతిభ గల క్రీడాకారులను రాష్ట్ర జట్టుకు ఎంపిక చేస్తామని వెల్లడించారు. ప్రాముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ఫుట్బాల్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో అండర్-15 బాయ్స్ స్టేట్ మీట్ టోర్నమెంటు కానూరు సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజీలో జరుగుతుంది. ఇది 6, 7, 8 తారీఖుల్లో జరుగుతుంది. ఈ టోర్నమెంట్కి రాష్ట్ర స్థాయిలో రాష్ట్రం నలుమూలల నుంచి, అన్ని జిల్లాల నుంచి కూడా ఫుట్బాల్ ప్లేయర్స్ పార్టిసిపేట్ చేస్తారు. ఈ పార్టిసిపేషన్లో మళ్ళీ స్టేట్ టీమ్కి సెలక్షన్ జరుగుతుంది. కాబట్టి ఈ సెలక్షన్ వల్ల ఏంటంటే అనేక మంది ఫుట్బాల్ ఆడేందుకు అవకాశం కలిగించబడుతుంది. అయితే గతంలో ఫుట్బాల్కి అంత ప్రాచుర్యం, ప్రాముఖ్యత లేని పరిస్థితుల్లో ఇప్పుడు కొత్తగా ఫుట్బాల్ అసోసియేషన్ ఏర్పడిన, ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫుట్బాల్ అసోసియేషన్ ఏర్పడిన సందర్భంగా ఆ ప్రెసిడెంట్ గారు కోటగిరి శ్రీధర్ గారు మంచి ప్రోత్సాహం ఇస్తూ ఆయన APF ఆంధ్రప్రదేశ్ ఫుట్బాల్ అసోసియేషన్ నుంచి మంచి ప్రోత్సాహాన్ని పొందుతున్నారు. కాబట్టి ఈ ప్రోత్సాహం వల్ల ఇక్కడ ఈ టోర్నమెంట్ని ఎన్టీఆర్ జిల్లా ఫుట్బాల్ అసోసియేషను ఫ్రాన్సిస్ జేవియర్ ఫుట్బాల్ క్లబ్ యొక్క సహకారంతో నిర్వహిస్తున్నారు. దీనివల్ల ఫుట్బాల్ ఇంకా అభివృద్ధి చెందుద్దని, ఇలాగే స్పాన్సర్స్ ఇంకా ముందుకొచ్చి ఈ క్లబ్ లాగే ఈ ఫుట్బాల్ అసోసియేషన్కి, ఫుట్బాల్ టోర్నమెంట్కి సహకారం చేయాలని, భవిష్యత్తులో కూడా ఎన్టీఆర్ జిల్లా ఇలాగే అనేక రకాలైన స్టేట్ టోర్నమెంట్లు ఆంధ్రప్రదేశ్ ఫుట్బాల్ అసోసియేషన్ మరి అలాగే జిల్లా అసోసియేషన్ ఫుట్బాల్ అసోసియేషన్ వారందరికీ తరపున ముఖ్యంగా తెలియజేయడం అనగా, ఫుట్బాల్ని గ్రామీణ ప్రాంతాల నుండి స్టేట్ లెవెల్లో అలాగే నేషనల్ లెవెల్లో ఎన్నో మంచి ఆదర్శవంతమైన ప్లేయర్ని తయారు చేయడానికి ఈ రోజున ఈ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. రేపు 6, 7, 8 తారీఖుల్లో సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజీ కానూరు నందు
జూనియర్ బాయ్స్ స్టేట్ మీట్ జరుగుతుంది. ఈ స్టేట్ మీట్కి అన్ని జిల్లాల నుంచి చాలామంది ప్లేయర్లు పాల్గొంటారు. అలాగే వాళ్ళకి అకామిడేషన్ కానీ అన్నీ కూడా మెమోరియల్ తరఫున శామ్యుల్ గారు ఫాదర్ పేరు తరఫున సమకూర్చడం జరుగుతుంది. దీని యొక్క సహాయ సహకారాలన్నీ కూడా కృష్ణా జిల్లా అలాగే స్టేట్ ఫుట్బాల్ అసోసియేషన్ వాళ్ళు సమకూరుస్తున్నారు. ఎన్టీఆర్ జిల్లా దీని అందరూ సంబంధించింది కూడా ఈ అసోసియేషన్స్ జరిగే కార్యక్రమాలన్నిటికి కూడా ఫుట్బాల్ ప్లేయర్కి అలాగే మీడియా మిత్రులందరూ కూడా మీరు ప్రతిరోజు కవర్ చేసి ఈ యొక్క క్రీడలను ప్రోత్సహించవలసిందిగా కోరుతున్నాం. పెనమలూరులో టీడీపీ గెలుపు ఖాయమంటూ ఆ పార్టీ అభ్యర్థి బోడే ప్రసాద్ వెల్లడించారు. తేదీ జరగబోయే ఎన్నికల కౌంటింగ్ రోజున తప్పకుండా తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ బలపరిచిన పార్లమెంటు కానీ అసెంబ్లీ కానీ అభ్యర్థులుగా భారీ మెజార్టీతో మనమే గెలవబోతా ఉన్నాం. ఆ రోజున ఎటువంటి ఘర్షణ వాతావరణం లేకుండా కౌంటింగ్ ప్రక్రియ పూర్తి చేసుకొని మనం అందరం కూడా శాంతి భద్రతలు కాపాడాల్సిన అవసరం ఉంది. ఎవరైనా రెచ్చగొట్టినట్టు కానీ లేకపోతే దాడి చేసినా కానీ అక్కడ పోలీసు శాఖ సిబ్బంది కానీ ఆర్ఓ కానీ పిఓ కానీ వీళ్ళందరూ ఉంటారు. డైరెక్ట్గా అవతల వ్యక్తితో మనం ఘర్షణకు దిగకుండా అటు పోలీసు సిబ్బందికి కానీ ఎలక్షన్ సిబ్బందికి కానీ కంప్లైంట్ చేసినట్లయితే తప్పకుండా వాళ్ళు యాక్షన్ తీసుకుంటారు. మనం డైరెక్ట్గా వాళ్ళతో ఘర్షణకు దిగితే అది ఘర్షణ వాతావరణం పెరిగి ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియకి అడ్డు వచ్చే విధంగా ఉంటుంది. కాబట్టి ఎవరు కూడా రేపు జరిగే కౌంటింగ్ ప్రక్రియ శాంతియుతంగా జరిగి మనం అతి భారీ విజయంతో గెలవబోతా ఉన్నాం. ఈ విజయాన్ని మనమందరం కూడా విజయోత్సవం జరుపుకునే విధంగా ఎక్కడా కూడా రేపు రాకపోయే 4-5 రోజుల్లో కూడా విజయం సాధించిన తర్వాత 4-5 రోజుల్లో కూడా ఎక్కడా కూడా చిన్నపాటి ఘర్షణలు కూడా జరగకుండా కాపాడాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. అటు తెలుగుదేశం, జనసేన కార్యకర్తలందరూ కూడా ఒక క్రమశిక్షణ గల కార్యకర్తలు. చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి మంచి పేరు తీసుకురావాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. లోక్సభ ఎన్నికలు 2024తో పాటుగా 2 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ కు సమయం ఆసన్నమైంది. కౌంటింగ్ కు ముందు రోజైన సోమవారం నాడు మీడియా సమావేశం నిర్వహించినట్లు ఈసీ ప్రకటించింది. జూన్ 3వ తేదీన మీడియా సమావేశం నిర్వహించినట్లు ఈసీ భారత ఎన్నికల సంఘానికి తెలిపింది. ఈ మేరకు మీడియా సంస్థలకు ఆహ్వానం పంపింది. పోలింగ్ ప్రక్రియ ముగిసిన అనంతరం ఎన్నికల సంఘం ఈ విధంగా మీడియా సమావేశం నిర్వహించడం ఇదే తొలిసారి. గతంలో ప్రతి దశ పోలింగ్ ముగిసిన తర్వాత డిప్యూటీ ఎన్నికల కమిషనర్లు ప్రెస్ మీట్లు నిర్వహించేవారు. గన్నవరం నియోజకవర్గంలో టీడీపీ తప్పక విజయం సాధిస్తుందంటూ పార్టీ అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావు వెల్లడించారు. 4వ తారీఖున ఎన్నికల కౌంటింగ్ జరుగుతుంది. అది మీకు తెలిసిన విషయం. గన్నవరం నియోజకవర్గంలోని తెలుగుదేశం పార్టీ నాయకులకి, కార్యకర్తలకి, అలాగే జనసేన పార్టీ నాయకులకి, కార్యకర్తలకి, బీజేపీ పార్టీ నాయకులకి, కార్యకర్తలకి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. మొన్నటి ఎన్నికల్లో నా విజయాన్ని కాంక్షిస్తూ కష్టపడి పనిచేసిన మీ అందరికీ మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఆఖరి ఘట్టానికి కౌంటింగ్ ఏజెంట్లుగా చూసి కరెక్ట్గా చూసి ఆ ప్రక్రియని కంప్లీట్ చేయాల్సిందిగా మిమ్మల్ని కోరుతున్నాను. అలాగే ఎవరైనా విద్వేషాలు రెచ్చగొట్టడానికి ప్రయత్నించినా మీరు సంయమనం పాటించాల్సిందిగా కోరుతున్నా. పోలీసు వారికి సహకరించండి. పోలీసు వారు కూడా ఇటు పరిస్థితులు మనం సహకరిస్తారు. తెలుగుదేశం పార్టీ క్రమశిక్షణ పార్టీ. అలాగే మీరందరూ పోలీసు వారి సూచనలు. పోస్టల్ బ్యాలెట్లపై ఆర్ఓ సీల్ విషయంలో ఏపీ హైకోర్టులో ఎదురు దెబ్బతిన్న వైసీపీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. పోస్టల్ బ్యాలెట్ డిక్లరేషన్ ఫారం 13A పై ఆర్ఓ సంతకం, స్టాంపు, హోదా వివరాల విషయంలో ఈసీ వాదనలు సమర్థిస్తూ ఏపీ హైకోర్టు తీర్పు వెలువరించిన సంగతి తెలిసిందే. ఈసీ ఉత్తర్వుల్లో తాము జోక్యం చేసుకోలేమంటూ స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో ఏపీ హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ వైసీపీ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఇప్పటికే ఈ అంశంలో టీడీపీ ఎమ్మెల్యే రామకృష్ణ సుప్రీంకోర్టులో కేవియట్ దాఖలు చేశారు. ఓట్ల లెక్కింపు నేపథ్యంలో వైసీపీ ఏజెంట్లకు సజ్జల దిశానిర్దేశం చేశారు.
బీజేపీకి ఉత్తరాదిన సీట్లు తగ్గుతాయి కాబట్టి దక్షిణాదిన పెరుగుతాయని ఓ ప్రచారం జరుగుతోందని, దీనికి సంబంధించిన సర్వేలు, విశ్లేషణలు అందరూ చూస్తున్నామని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. అందువల్ల ఎగ్జిట్ పోల్స్ పై ఆ ప్రభావం కొంతమేర ఉన్నట్లు అర్థమవుతోందని సజ్జల పేర్కొన్నారు. లోక్సభ ఎగ్జిట్ పోల్స్ లో ఎవరికి ఆధిక్యత ఉంటే అసెంబ్లీ ఎన్నికల్లో కూడా వారిదే హవా ఉంటుందని జాతీయ మీడియా సంస్థల ఎగ్జిట్ పోల్స్ చెబుతున్నాయని అన్నారు. అయితే ఈ 5 ఏళ్లలో ఒక కుటుంబంలో మహిళ కేంద్ర బిందువుగా ఆమెకు అన్ని రకాల ప్రయోజనాలు నేరుగా అందిస్తున్నామని, దీని ప్రభావం బలంగా ఉంటుందనే విషయం ఓటింగ్ శాతం ద్వారా వెల్లడైందని సజ్జల వివరించారు. 100-200 శాంపుల్స్ వాళ్ళు ఎక్కడెక్కడ ఫోన్ల మీద తీసుకుంటారు, ఎట్లా అలాంటి వాటిలో కొంత బీజేపీకి అడ్వాంటేజ్ ఇవ్వాలనే ఒక ముందే టార్గెట్ పెట్టుకొని చేసినట్టు అనిపిస్తుంది. సో ఏదేమైనా ఇంకా 48 అవర్స్ మనకు ఈ టైంకు ఐ థింక్ ఎల్లుండి మొత్తం ఈవీఎంలన్నీ ఓపెన్ అయిపోయింటే రిజల్ట్ కూడా ఆల్మోస్ట్ తెలిసిపోయి ఉంటుంది. పాయింట్ వచ్చి ఇక్కడ ఏదంటే మళ్ళీ ముందు నుంచి మేము చెప్తున్నదే మళ్ళీ చెప్తున్నాం. ఈ 5 ఏళ్లలో మా ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారు వ్యక్తిగతంగా ఆయన ఒక నాయకుడిగా ప్రజల్లోకి పార్టీని తీసుకెళ్లినంతగా కానీ, లేదా ఒక కొత్త రకం విప్లవాత్మకమైన మార్పులు తీసుకురావడం కానీ, వేటి ద్వారా అయితే పేదలందరూ కూడా బాగా లబ్ధి పొందారో ఆ లబ్ధితో ఆర్థికంగా వెసులుబాటే కాకుండా సాధికారత కూడా సాధించుకున్నారు. వాళ్ళందరూ ఖచ్చితంగా తమ ఆదరాభిమానాలు జగన్మోహన్ రెడ్డి గారికి, మా పార్టీకి చూపించారనేది ప్రస్ఫుటంగా ప్రతి మా ఎలక్షన్ క్యాంపెయిన్లో కానీ, లేదా అంతకుముందు గడప గడపక పోయినప్పుడు పార్టీకి వచ్చిన ఆదరణలో కానీ కనపడుతుంది. అటువైపు ఏం జరిగింది, కూటమి అనేది వాళ్ళు ఫామ్ అయినప్పటి నుంచి చంద్రబాబు నాయుడు గారు కానీ, తర్వాత పవన్ కళ్యాణ్ గారితో పెట్టుకున్నాకైనా ఆఖరణ బీజేపీ పంచన చేరి రోజుల తరబడి కూర్చొని వాళ్ళని ఎట్టోట్లా ఒప్పించుకొని వాళ్ళు అడిగిన సీట్లు కొంత ఇచ్చి సర్దుబాటు చేసుకున్న ఒక గ్రాండ్ అలయన్స్ లాగా అయితే బాగా కనపడింది. అంటే అందరూ కలిసి ఏకమయ్యారు. జగన్మోహన్ రెడ్డి ఎవరో ఒక పక్క ఉన్నారు, అందరూ కలిసి ఏకమయ్యారు అన్న దాంతో పాటు వచ్చే సౌండ్ ఏదైతే ఉందో అది మాత్రం చాలా పెద్దగా వచ్చింది. జూన్ 2వ తేదీన తెలంగాణ అవతరణ దినోత్సవం సందర్భంగా టీడీపీ అధినేత చంద్రబాబు స్పందించారు. 10 కోట్ల తెలుగు జాతి మేటిగా వెలగాలి అనేదే తన ఆకాంక్ష అని, నాటి ఆర్థిక సంస్కరణల తరువాత సంపద సృష్టికి బీజం పడిందన్నారు. ప్రభుత్వ విధానాల ద్వారా సంక్షేమం, అభివృద్ధితో ప్రజల జీవితాల్లో మార్పులు మొదలయ్యాయన్నారు. నాలెడ్జ్ ఎకానమీతో అవకాశాలు అందిపుచ్చుకుని భారతీయులు, ముఖ్యంగా తెలుగు ప్రజలు అద్భుత ఫలితాలు సాధిస్తున్నారన్నారు. 2 రోజులలో రుతుపవనాలు రాష్ట్రంలో విస్తరిస్తాయంటూ ఏపీ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ రోణంకి కూర్మనాథ్ వెల్లడించారు. మరొక వైపు కోస్తాంధ్ర జిల్లాల్లో ఉపరితల ఆవర్తన ప్రభావంతో రాబోయే 3 రోజుల పాటు పలుచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశముందని వివరించారు. ఈ రోజున చిత్తూరు, కడప, అల్లూరి సీతారామరాజు, తిరుపతి, కర్నూలు, అన్నమయ్య, నంద్యాల, కడప, శ్రీ సత్యసాయి జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయన్నారు. ఓట్ల లెక్కింపునకు సర్వసన్నద్ధంగా ఉన్నట్లు జిల్లా కలెక్టర్ ఎస్ ఢిల్లీరావు వెల్లడించారు. అధికారుల సమన్వయం, మీడియా సహకారంతో జిల్లా పోలింగ్ ప్రక్రియను విజయవంతం చేసినట్లే చివరి కీలక ఘట్టమైన ఓట్ల లెక్కింపు ప్రక్రియను ప్రశాంత వాతావరణంలో పూర్తి చేసేందుకు పూర్తిస్థాయి ఏర్పాట్లతో సర్వసన్నద్ధంగా ఉన్నట్లు జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ ఎస్ ఢిల్లీరావు తెలిపారు. ఆదివారం కలెక్టరేట్ శ్రీ పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో కలెక్టర్ ఢిల్లీరావు, జాయింట్ కలెక్టర్ పి సంపత్ కుమార్, డిఆర్ఓ వి శ్రీనివాసరావుతో కలిసి ఎన్నికల కౌంటింగ్ ఏర్పాట్లపై మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఇబ్రహీంపట్నం, జూపూడిలోని నోవా కళాశాలలో, తిరువూరు, విజయవాడ పశ్చిమ, విజయవాడ సెంట్రల్, నందిగామ నియోజకవర్గాలకు, నిమ్రా కళాశాలలో, విజయవాడ తూర్పు, మైలవరం, జగ్గైపేట నియోజకవర్గాలకు కౌంటింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలియజేశారు. రిటర్నింగ్ అధికారి లోపల కౌంటింగ్ హాల్లో రిటర్నింగ్ అధికారి మొబైల్ తీసుకువెళ్ళొచ్చు, అది సైలెంట్ మోడ్లో పెట్టుకోవాలి. అబ్జర్వర్ కూడా తీసుకువెళ్ళొచ్చు, సైలెంట్ మోడ్లో పెట్టుకోవాలి. తర్వాత ఈటీపీబీఎస్ ఓటీపీ రావాల్సినటువంటి మొబైల్ ప్రతిదానికి 2 ఉంటాయి. ఆ ఇద్దరు కూడా మేము ఆర్డర్ ఇచ్చాము ఆల్రెడీ. ఎవరిద్దరి మొబైలు, ఆ నెంబర్ ఏంటి, ఎవరికి ఈటీపీబీఎస్ ఓటీపీ వస్తుంది అని చెప్పి ప్రతి కౌంటింగ్ హాల్కి సంబంధించినటువంటి దాంట్లో 2 ప్లస్ ఆర్ఓ ప్లస్ అబ్జర్వర్. ఎస్. సో మీడియాకి సంబంధించి మీడియా సెంటర్ వరకు మీడియాది అండ్ క్యాండిడేట్ది అండ్ ఎలక్షన్ ఏజెంట్ది. చెప్పండి. ఎస్, అంటే మీకు అటువంటి పరిస్థితి ఉండేటప్పుడు మేము దాని తగ్గట్టు కూడా ప్లాన్ చేసుకుంటాము. మీడియా సెంటర్ దగ్గర నుండి
ఒక గ్రూప్గా అనేటువంటిది ఆఫీసర్ని సెలెక్టెడ్ పర్సన్స్ తీసుకువెళ్తాము అప్ టు కౌంటింగ్ హాల్ దగ్గరికి అనేటువంటిది లోపల కాకుండా ఎంట్రీ పాయింట్ వరకు తీసుకొని మళ్ళీ తీసుకొచ్చేస్తాం. దట్ వీ హ్యావ్ ప్లాన్. మేము దాని దగ్గర మీకు లా అండ్ ఆర్డర్ అనేటువంటిది లోపలికి వెళ్ళాక అంటే ఏముంటుంది, మనము లా అండ్ ఆర్డర్ ఎవరైనా క్రియేట్ చేయాలనుకోనంటే ఆర్ఓ కానీ ఏఆర్ఓ కానీ ప్రొసీజర్ కాకుండా ఎగనెస్ట్గా అనేటువంటి చేస్తేనే తప్ప ఇంకా లా అండ్ ఆర్డర్ స్కోప్ ఏముంది అక్కడ? ఉన్నది డేటా వస్తుంది, ఏ డేటా ఎంటర్ చేసుకుంటున్నాము, చెప్తున్నాము, కన్వే చేస్తున్నాము, అందరికీ చేస్తున్నాము, బ్లాక్ బోర్డ్లో రాస్తున్నాము, మీడియాకి చెప్తున్నాము. ఇక దాంట్లో అనేటువంటిది ఇంకేం లేదు. అంటే ఈసీఐలో ఇన్స్ట్రక్షన్స్ అనేటువంటి చాలా క్లియర్గా అనేటువంటి ఉంటాయి. ప్రతిదీ యాజ్ పర్ ది ఇన్స్ట్రక్షనే, కానీ అక్కడ సొంతంగా నిర్ణయం తీసుకోవడానికి ఏం లేదు. క్యాండిడేట్ అనేటువంటిది సైన్ చేస్తే అనేటువంటి కాకుండా ఏ రౌండ్కి ప్రతి రౌండ్కి కూడా మన 17Cలో ఏజెంట్స్ అనేటువంటి వాళ్ళంతా సైన్ చేసుకుంటారు. దాని ప్రకారంగా ట్రెండ్ ఆ రౌండ్ వైజ్ 14 కలుపుకుంటే ఒక టేబుల్ తయారు చేస్తాము. ఆ టేబుల్ పైన అబ్జర్వర్ సంతకం ఉంటుంది అండ్ ఆర్ఓ సంతకం ఉంటుంది. సో ఆ విధంగా చేశాక అనేది అవుతుంది. కాబట్టి క్యాండిడేటు అంటే ఎవరు గెలుస్తారో గెలిచేటువంటి వ్యక్తి అనేటువంటిది ఇచ్చేటువంటి ఫామ్ని 21C అంటాం, 21E అంటాం, లేకపోతే 22 అని సర్టిఫికేట్ అంటాం. అప్పుడు వాళ్ళకి సర్టిఫికేట్ అనేది ఇచ్చేది ఉంటుంది. మీరు అన్నట్టు రీకౌంటింగ్ సంబంధించినటువంటిది ఎస్ మేబీ మాకు ఎలా అంటే రూల్ 63 కింద అనేటువంటిది ఏదైనా అప్లికేషన్ వస్తే అనేటువంటిది ఆర్ఓ అసలు అది కన్సిడర్ చేయాలా లేదా అనేది ఇట్స్ ఎ క్వాషీ జ్యుడిషియల్ జాబ్. కాబట్టి ఆర్ఓ అనేటువంటిది ఎందుకు చేయాలా ఎందుకు చేయకూడదు అనేటువంటిది దెన్ అండ్ దేర్ ఇట్ సెల్ఫ్ యూ విల్ పాస్. సిబ్బంది దగ్గర నుంచి అందరి అపాయింట్మెంట్లు అయిపోయాయి దాదాపుగా. సో వీరందరికీ కూడా ట్రైనింగ్ కూడా ఇవ్వడం జరిగింది. ప్రధాన పార్టీలతో పాటు ఇండిపెండెంట్ క్యాండిడేట్లను కూడా అన్ని కాన్స్టిట్యున్సీస్లో ప్రతి రాజకీయ పార్టీతో కూడా సమావేశాలు నిర్వహించి ఏ విధంగా కౌంటింగ్ హాల్లో ఉండాల్సినటువంటి బిహేవియర్ ఏంటి, ఏ విధంగా కౌంటింగ్ ఏజెంట్లని ఏర్పాటు చేసుకోవాలో వాళ్ళందరికీ కూడా చాలా క్షుణ్ణంగా చెప్పడం జరిగింది. సో వారందరూ కూడా పొలిటికల్ ఏజెంట్లకు సంబంధించినటువంటి ప్రక్రియని పూర్తి చేశారు. సో వారికి సంబంధించినటువంటి ఐడెంటిటీ కార్డులను కూడా ఇవ్వడం జరిగింది. సో మొత్తం ప్రక్రియలో కొద్దిగా ఛాలెంజ్ అనిపించింది. ఎక్కువ చోట్ల క్యాండిడేట్లు ఉన్న చోట్ల మాత్రం ఎక్కువ మంది ఏజెంట్లు రావడం జరుగుతుంది. ఆ చిన్న చిన్న రూమ్స్ ఉన్నటువంటి చోట్ల కొద్దిగా క్లమ్జీగా. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఓట్ల లెక్కింపు కేంద్రాల్లో ఎటువంటి అవాంతరాలకు తావు లేకుండా తగు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలంటూ సూచించిన రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా. హైకోర్టు బెయిల్ మంజూరు చేయడంతో ఇంటికి చేరుకున్న సీఎం జగన్ పై గులకరాయి దాడి కేసులో నిందితుడైన వేముల సతీష్ కుమార్. పెనమలూరులో వైసీపీ జెండా ఎగరవేయడం ఖాయమంటూ ధీమా వ్యక్తం చేసిన మంత్రి జోగి రమేష్. కౌంటింగ్ కేంద్రాల వద్ద టీడీపీ శ్రేణులు అల్లర్లకు పాల్పడే అవకాశం ఉందని జాగ్రత్త వహించాలని కౌంటింగ్ ఏజెంట్లకు సూచన. వేసవి సెలవులు ముగియనుండటంతో ఇంద్రకీలాద్రికి పోటెత్తిన భక్తులు. రికార్డు స్థాయిలో ఇంద్రకీలాద్రిపై అమ్మవారిని దర్శించుకున్న భక్తులు. ఎస్డీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.